హైదరాబాద్లో కూడా జనసేన జెండా ఎగురుతోంది, మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మా పండగ రోజు. జనసేన పార్టీకి ఓ సుదినం, అంత గొప్ప రోజు ఈరోజు. మా పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, పదవులు ఉన్నా లేకపోయినా పేదల పక్షాన్ని నిలబడి ఎప్పుడూ కూడా పేదవాడు బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆయన సంపాదించుకున్నటువంటి అమౌంట్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద ప్రజల పక్షాన్ని నిలబడి 80% అమౌంట్ ఆయన సంపాదించుకున్న దానిలో ఖర్చు పెట్టిన మహానుభావుడు మా పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప మనిషి ఒక పార్టీ పెట్టి ఈవేళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన తెలంగాణలో కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ విజయోత్సవం మా పండగ రోజు అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలని మా నాయకుడు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఆవిర్భావ దినోత్సవానికి వెళ్తుంటున్నటువంటి మా బంధువులందరూ కూడా, జన సైనికులు, వీర మహిళలు కూడా జాగ్రత్త వహించి జాగ్రత్తగా మీ పరిసరాలు పరిశీలించండి. అరాచక శక్తులు ప్రబలే అవకాశం ఉంది, అరాచక శక్తులు తిరిగే అవకాశం ఉంది. అలాగే మీరు రోడ్డు ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు జాగ్రత్త వహించండి. పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న మీకు ఇబ్బంది జరిగినా ఫస్ట్ బాధపడేది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి జాగ్రత్త వహించి ఈ విజయోత్సవ సభని అఖండ విజయోత్సవ సభగా మీరు తీర్చిదిద్దాలని, జాగ్రత్త వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా నాయకుడి గురించి ఒక మాట చెప్తాను. ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం, ఓ ఆత్మస్థైర్యం, తెలుగువాడు గర్వించే మానవత్వం, తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం, ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం, నిజాయితీ, నమ్మకం, బాధ్యత, ఓ భరోసా, ఇదే పవనిజం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇలా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినము చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఇక్కడే కాదు, హైదరాబాద్లో 12వ ఆవిర్భావం ఈరోజు జరుగుతుంది. ఎక్కడ పెట్టినా హైదరాబాద్లో హోలాహలంగా ఉందని నాకు ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లు చాలా వచ్చాయి. ఇది పవనిజం, అంటే పవనం అంటేనే గాలి. ఆ గాలి ఎంతకాలం ఇస్తుందో అంతకాలం ఆ గాలి వెనకాల మనం వెళుతూ ఉంటే మనలో కూడా ఒక ఆనందం అనేది ఉట్టిపడుతుంది. గాలి లేకుండా ఏమి లేదు సృష్టిలో, ఓన్లీ గాలి. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆ పేరులోనే ఉంది గాలి అని. ఆ గాలి అనేది ఏదైతుందో మనకు ఆయన ఊపిరి ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే మనకు ఒక ఊపిరి. ఆ ఊపిరి అనేది అర్థం చేసుకున్నట్లయితే మనం నిజంగా ఆ ఊపిరి వెనకాల మన కొన్ని వేల మంది ఊపిరిలు అలా సాగుతూ ఉండటమే నిజంగా పవనిజాన్ని మనము కాపాడుకున్నట్టు. మారిపోయారు కదా ఆయన సనాతన ధర్మం వైపు ఎవరైనా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నారదుడు ఏం చేశాడంటే నవవిధ భక్తులు చెప్పాడు. అందులో ఆఖరిలో 9వది ఆత్మనివేదనం అన్నాడు. ఎవరైనా సరే ఒకానొక రోజుకి ఆత్మని పట్టుకోవాలి. ఆత్మ పేరే సనాతన ధర్మము. ఆత్మమే సర్వత్రా ఉన్నటువంటిది. అత్ర కుత్ర ఎత్ర సర్వత్రా ఉన్నది ఆ భగవత్ స్వరూపమే. కనుక ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నాడు అంటే ఆయన ఏది చేస్తే ఆయన వెనకాల మనం ఉండాలండి. రాముడి యొక్క బంటులు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ మనం నడుపుతున్న ఒక నాయకుడైతే ఆయన వెనకాల ఉన్నటువంటి మనందరం కూడా ఆయన వెనకాల ఒక వానర సైన్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జనసేన జన సైన్యం కాదండి, మన తాలూకు ఖ్యాతి. ఏమండి, ప్రపంచమంతా ఇప్పటికే ఆయనకి ప్రపంచంలోనే ఆయనకి చాలా గొప్ప పేరున్నది. అది మనం చాలా గర్వించదగ్గ విషయం. అయితే మనము కూడా ఆయన అడుగుజాడలుంటూ అంత గొప్పతనంగా మనం వెళ్ళాలని నేను తెలియచేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సంతోషం. జై జనసేన, జై జై జనసేన. కార్యకర్తలందరూ జనసేన.